ప్రభు నామమును బట్టి దేవుని దయ కనికరమును బట్టి మరొకసారి మీ మధ్య రావడానికి దేవుడు ఇచ్చిన భాగ్యానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మరహస్యం గురించి మరి విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ముందు వెళుతున్నాం. ఆదాము కాలం నుండి నోహు కాలం వరకు మొదట జనరేషన్ భూమి మీద ప్రారంభమైనప్పటి నుంచి నోహు కాలం వరకు మధ్యలో దేవునికి అవిధేయులుగా మారటం, పాపంతో నిండిపోవటం, దుర్మార్గత నడచడం వల్ల దేవుడు మర్చిపోవటం ఆయన ఏం చేశాడంటే జలప్రళయం ద్వారా వారు నాశనం చేశాడు. నాశనం చేసే ముందు తరువాత జనరేషన్ కోసం ఈ నోహుని జ్ఞాపకం చేసుకుని నోహు కుటుంబాన్ని, అతని కుమారు షేము, హాము, యాపతులను, వారి కోడళ్లను జ్ఞాపకం చేసుకుని మరి ఓడ ద్వారా రక్షించి భూమి మీద వారిని స్థిరపరిచాడు. జలప్రళయంతో సమస్త నాశనం అయిపోయిన తర్వాత నోహు వంశం మాత్రమే భూమి మీద ఉంది. ఈనాడు ప్రపంచమంతా కూడా నోహు వంశమే ప్రయాణం చేస్తుంది. ఈ నోహు వంశంలో నోహు కుమారులు షేము, హాము, యాపెతులు ముగ్గురు. అయితే షేము, హాము, యాపెతులు ముగ్గురు అంటే షేము సంతతి దేవునికి అనుకూలంగా ప్రయాణం చేశారు, వారు ఇశ్రాయేలుగా వచ్చారు. మరి హాము సంతతి వారు దేవునికి విధేయతగా లేకుండా వారు అవిధేయతగా నడిచి అరణ్యాలంటే వెళ్ళిపోయి ఆయా ప్రాంతాల్లో ఉండిపోయి వాళ్ళు అరణ్య ప్రాంతంలో రాజులుగాను, కొంతమంది ప్రపంచమంతా మిళితంగా వాళ్ళు మారిపోయారు, ఆయా దేశాలకు వెళ్ళిపోయి చెదిరిపోయారు. మరి యాపతి సంతానం జ్ఞాపకం చేసుకుంటే ఓడలు చేసే పరిశ్రమ, ప్రపంచంలో ఓడలేక అభివృద్ధి, ఓడలేక మరి యొక్క నిర్మాణాలు, ఓడరేవులు నిర్మించట, దాన్ని అభివృద్ధి చేయటం, రవాణా జరిగించడం, ఇవన్నీ కూడా యాపతి సంతానమే. ఈ ముగ్గురు సంతానం భూమి మీద ఉంది ప్రియులరా. ఇందులో దేవునికి అనుకూలమైంది కేవలం షేము సంతానం మాత్రమే. ఈ షేము సంతానం అబ్రాహాము వచ్చాడు. అబ్రాహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబును ఆశీర్వదించే దేవుడు ఇశ్రాయేలుగా తీర్మానం చేశాడు, పేరు పెట్టాడు. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేల్ అని అన్నాడు అని చెప్పినప్పుడు అతను ఇశ్రాయేలుగా యాకోబు పేరును ఆయన మరిచి ఇశ్రాయేలుగా పేరు చాలామణి అయ్యాడు దేవుడు చెప్పినాడు నుంచి. ఆ ఇశ్రాయేలు యాకోబుకు కలిగిన సంతానం 12 మంది. ఆ 12 గోత్రాల భూమి మీద విస్తరించి రాజులుగా, చక్రవర్తిగా పరిపాలన సాగించారు ప్రియులరా. వాళ్ళ ఆధీనంలో ఉంటుండగా దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్ర ప్రకారం భూమి మీద వారు నడమని వారికి ఆదేశించినప్పుడు కొంతకాలమే ప్రయాణం చేశారు తప్ప ధర్మశాస్త్ర నిరర్ధకం చేసి దేవుని యొక్క కోపానికి వారు ఉగ్రతకు పాత్రులైపోయారు ప్రియులరా. ఈ క్రమంలో దేవుని చూడలేక దేవునితో సంబంధాలు తెగిపోయి చీకటి దినాల్లో మరి మానవుడు చూడండి అయోమయ పరిస్థితుల్లో పాపానికి పాపం రెట్టింపుగా చేసుకుంటూ వంశాల ప్రకారంగా, మనుషుల ప్రకారంగా, గోత్రాల ప్రకారంగా వెళ్ళిపోతున్న క్రమంలో దేవుడు 400 సంవత్సరాలు మరి మానవులతో సంబంధం లేకుండా పోయింది ప్రియులరా. ఈ 400 సంవత్సరాలు ఆలోచించినప్పుడు మలాకీ గ్రంథం నుంచి మత్తయి వరకు ఈ 400 సంవత్సరాల చరిత్రలో ఈ యొక్క స్థితిలో దేవునికి మానవునికి సంబంధాలు లేవు కనుక ఇవి చీకటి దినాలుగా ఉన్నాయి. ఈ చీకటి దినాలలో మానవులు అయోమయ స్థితిలో ఉన్నటువంటి స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని జాలి, కరుణ, దయ ఆలోచించి ఆయన భూమి మీదకు రావాలనే ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగానే యేసుక్రీస్తుగా లోకమునకు వచ్చాడు ప్రియులరా. ఎందుచేతనంటే మరణశాస్త్రం ఎవరైతే రాశారో వాడు మరణమైపోవాలి. అంటే పాపానికి విమోచన ఏంటంటే రక్తము. మరి పాపము పోవాలంటే రక్తము చిందించాలి. పూర్వకాలంలో మనిషి పాపం చేస్తే మరి అతనికి మరణమే శాస్తి. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు వారి తర్వాత మరి క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మనిషి పాపం చేస్తే క్షమాపణ అనేది అనుగ్రహించాడు ప్రియులరా. ఇవన్నీ ఆలోచించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. అయితే ఈయన రావడానికి గల కారణాలు చూసాం. ఒకటి పాపం. ఈ పాపం అనేది ఏంటంటే ప్రతి మానవుడు భూమి మీద పాపంతో నిండి ఉన్నాడు. ఎందుకంటే మన ఆదిపితరుడైన ఆదాము పాపం చేసి పాపం అనే కవచాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి అదే కవచంతో మనం ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రతి మనిషి పుట్టుతూ జన్మతో పాపి, కర్మతో పాపిగా జీవిస్తున్నాడు. కానీ పాపాన్ని విమోచన కావాలంటే మరి పరిశుద్ధాత్ముడు రావాలి, దైవ కుమారుడు రావాలి. ఈ దైవ కుమారుడు మనుషుల వల్ల కాదు, అది కేవలం దేవుని ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి ఆయనే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుగా ప్రవక్తలతో మాట్లాడాడు ఆయన. ఈ ప్రవక్తలు ఎవరైనా చూసినప్పుడు యెషయా ప్రవక్త ఆయనతో మాట్లాడాడు, అలాగే మేకా ప్రవక్త ఆయనతో మాట్లాడాడు, ఇర్మియా ప్రవక్తతో మాట్లాడాడు,
అలాగే జకర్యాతో మాట్లాడాడు, అలాగే మలాకితో మాట్లాడాడు. ఇలాగా చాలామంది ప్రవక్తలతో మాట్లాడి వారిని హెచ్చించాడు ప్రియులారా. వారిని హెచ్చరించినా కానీ వారిలో మార్పు లేకుండా పోయింది. అందుకే ఆయన ఒక ప్రణాళిక ప్రకారం భూమి మీద తన కుమారుని పంపించడానికి ముందుగా మేకా ప్రవక్తతో మాట్లాడాడు. మేకా ప్రవక్త 5:2 బెత్లెహేమ ఎఫ్రాతా, యోదావారి కుటుంబాలలో స్వల్పమైన గ్రామము నీవు, నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో వచ్చున్నాడని ముందుగానే 700 సంవత్సరాల క్రితం రాయించాడు ప్రియులారా. అలాగే మరి యెషయా ప్రవక్త కూడా రాశాడు 11:2 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేర్ల అంకురం ఎదిగి ఫలించును అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ప్రియులారా ఇర్మీయాలో కూడా మాట్లాడాడు, నీతి సూర్యుడు ఉదయిస్తాడనే విషయాన్ని జ్ఞాపం చేశాడు. ఇట్లాగా అనేక మంది ప్రవక్తలతో తెలియచేసినా కానీ వాళ్ళలో మార్పు లేని పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. కనుక ఆయన చూద్దాం, మత్తయి సువార్త 1:18-25 చెప్తున్నాడు, యేసుక్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటే తల్లైన మరియా యేసుకు ప్రదానం చేయబడిన తర్వాత ఆమె ప్రదానం చేయబడక మునుపు ఆమె గర్భము ధరించింది. అయితే గర్భము ధరించిన దాని విషయాన్ని ఆయన భర్త అయినట్టు యేసేపు తెలియదు కనుక అతడు మామూలుగానే ఆమెను మరి వివాహం చేసుకుని నిశ్చయించుకున్న ప్రదానం చేయబడింది. కొన్ని దినాల తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత అతడు చింతాక్రాంతుడై మరి ఆలోచనలో పడి ఆమెను రహస్యంగా విడనాడాలనే ఉద్దేశంతో, ఆమెకి ఏ ఇబ్బంది కలగకుండా తను దూరం అవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేస్తుండగా దేవదూతతో మరి పిలిచి మాట్లాడింది రాత్రి సమయంలో స్వప్నంలో. యేసేపు, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, మరి గురించి ఆలోచిస్తున్నావు కదా. ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించింది కనుక ఆమెను ఏమి అనడానికి వీలేదు, భయపడవద్దు. ఆమె నుంచి ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారు లోక రక్షకుడుగా ఉంటాడు, ఆయన పేరు యేసు అని పేరు పెడతారనే విషయాన్ని ఆయనకి క్లియర్గా తెలియపరిచాడు పిల్లరా. ఆయన అక్కడి నుంచి ఆ విషయాన్ని మర్చిపోయాడు. మొదటగా ఆమెకు మరియతో మాట్లాడాడు దేవదూత, గాబ్రియెలు దూత మరి మాట్లాడి, అమ్మా నీ గర్భమందు కుమారుడు పుడతాడమ్మా, ఆ కుమారుడు పరిశుద్ధాత్మలో జన్మిస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెడతామని ఆమెకు చెప్పాడు. అలాగా వారిద్దరికి తెలియపరిచినప్పుడు వారిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళుతున్నారు. కనుక ప్రియులారా అందుకే చెప్తున్నాడు, యేసు ఎక్కడ పుట్టాడనే విషయం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేము అనే ఒక గ్రామం, నజరేత్ అనేది ఒక డిస్ట్రిక్టు, ఒక జిల్లా. అలాగే యోధా అనేది ఒక సిటీ, అంటే ఒక రాజధాని. కనుక యోధా యెరూషలేము అనేది రాజధాని కాబట్టి ఆయన అడ్రస్ అలా చూపించాడు ప్రియులారా. ఈ కాలం ఇలా పుట్టిన తర్వాత ఆయన మరి ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ ప్రణాళిక ప్రకారం జన్మించి ఆయన పుట్టిన తర్వాత ఒక అద్భుతాలు కొన్ని జరిగినాయి. ఈ అద్భుతాలు ఏంటంటే ఆయన పుట్టిన తర్వాత నక్షత్రం పుట్టింది. ఈ నక్షత్రం ఎక్కడ పుట్టింది అని ఆలోచించినప్పుడు తూర్పున మాత్రమే కనిపించింది, కానీ ఇక్కడే పుట్టింది కానీ అది ఎక్కడ వెళ్ళింది, అది తూర్పుగా వెళ్ళిపోయింది. అంటే బెత్లెహేము నుంచి ప్రయాణం చేసి అది తూర్పుగా వెళ్ళి తూర్పున జ్ఞానుల దగ్గర కనిపించింది. జ్ఞానులు ఏం చేశారు, దాన్ని చూశారు. జ్ఞానులు చూసిన తర్వాత వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, శాస్త్రాలు తిరగేస్తూ ప్రత్యక్ష ఆలోచన చేస్తున్నారు. మనకి రాబోయే కాలంలో యేసు వస్తాడని నిరీక్షణతో కనిపెడుతున్న సమయంలో ఈ నక్షత్రం కనపడింది. ఒక రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడుతుంది. కనుక ఈ నక్షత్రం ఎటువంటిదంటే భూమి మీద ఆకాశం ఉండే నక్షత్రం కాదు. ఇది ఆకాశం ఉండే నక్షత్రము కొన్ని వందల వేల కిలోమీటర్ల అది అక్కడ ఉంటుంది. కానీ ఈ నక్షత్రం అయితే భూమికి సుమారుగా 300 అడుగుల ఎత్తులో ఉంది. కనుక ఇది ప్రకాశవంతంగా ఉంది, తేజస్సుగా ఉంది. ఆ ప్రదేశం అంతా కూడా వెలుగును అది అనుగ్రహిస్తుంది ప్రియులారా. ఈ వెలుగును జ్ఞానులు చూశారు. రాజు ఎవరో పుడతాడు విషయాన్ని గమనించారు. నక్షత్రం చేత హెచ్చరించబడి వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా రాజు పుట్టాడు, ఆ రాజు దగ్గరికి మనం వెళదాం అనే ఉద్దేశంతో వాళ్ళు నక్షత్రం ద్వారా అంటే దూత ద్వారా తెలియపరిచిన విషయాన్ని జ్ఞాపం చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలో వాళ్ళు ఏం తీసుకుని పోయారంటే కానుకలు తీసుకుని వెళ్ళారు. ఈ కానుకలు బంగారమును, సాంబ్రాణిని, బోళము తీసుకుని పెట్టెలు తీసుకొని ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ అవి ఆ యొక్క బాలుని, ఆ శిశువును చూద్దాం, ఆ శిశువుకు సమర్పిద్దాం అనే సంతోషంతో ఆనందంతో వాళ్ళు నిరీక్షణతో కనిపెడుతూ ఉన్న సమయంలో ఈ నక్షత్రం వారికి విషయాన్ని చెప్పగానే నక్షత్రాన్ని వెంబడించారు ప్రియులారా. ఈ నక్షత్రము ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయిందంటే చూడండి, తూర్పు దేశము నుంచి మరి బెత్లెహేము వరకు వారిని తీసుకుని వెళ్ళింది. సుమారుగా 957 కిలోమీటర్ల ప్రయాణం చేసింది ప్రియులారా. ఈ నక్షత్రము మరి ఏంటని ఆలోచన చేసినప్పుడు అది ఒక మర్మముగానే ఉంది. అది మామూలు నక్షత్రం అయితే ఆకాశాన్ని పుడుతుంది, పుట్టి అలాగే ఉండిపోతుంది. కానీ ఈ నక్షత్రం అయితే ప్రయాణం చేసింది, జ్ఞానులు దీన్ని బాటగా తీసుకుని వెళ్ళిపోయింది ప్రియులారా. అంటే తూర్పు దేశాన్ని అది కనిపించింది, తూర్పు దేశాన్ని వాళ్ళకే ఉదయించింది. అక్కడ
తూర్పు దేశాన్ని ఉదయించి ఎక్కడికి వెళ్ళిందండి? అది ఖచ్చితంగా యేసు ప్రభు పుట్టిన స్థలానికి బెత్లెహేముకి వెళ్ళింది. ఈ బెత్లెహేముకి వెళ్ళే సమయంలో మార్గ మధ్యంలో యూదా దేశంలో హేరోదు రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు జ్ఞానులు. 957 కిలోమీటర్ల వారు ఒంటెల మీద ప్రయాణం చేసుకుని వెళ్ళి, చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు చూద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పేమట తూర్పు దేశం జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేము ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. ప్రియులారా, ఎవరితో మాట్లాడారు ఈ మాటలను ఆలోచించినప్పుడు? రాజుతో మాట్లాడారు ఈ మాటలు. ఈ రాజు ఎవరైనా ఆలోచించినప్పుడు హేరోదు రాజు అప్పట్లో అతను పరిపాలన చేస్తున్నాడు. కానీ అతడు యూదులకి రాజు మాత్రం యూదా వంశం నుంచి వచ్చిన వాడు మాత్రం కాదు. అతను ఎవరంటే ఎదోము దేశస్థుడు. ఎదోము దేశం నుంచి అంటే ఎదోమీలు ఎక్కడున్నారంటే తూర్పు దేశంలో ఉన్నారు. ప్రియులారా, ఎదోమీలు అనగా యాషావు సంతానము. ఈ యాషావు సంతానం విస్తరించి అక్కడ అద్భుతంగా ప్రపంచంలో అక్కడ ఆ దేశాల్లో విస్తరించి అనేక జనాంగాలుగా మారిపోయారు. ప్రియులారా, కనుక తూర్పు దేశంలో ఎవరున్నారంటే యాషావు సంతానం ఉంది, ఎదోమీలు ఉన్నారు. ఆ తూర్పు దేశమే కూషు దేశంగా అది ప్రకటించబడింది. ప్రియులారా, ఇది అరబీ కంట్రీస్, అరేబియా దేశంలో ప్రదేశాల్లో మోయాబీలు, అమోనీలు, అలాగే యెబూసీలు, ఆ ప్రాంతంలో తండ్రి ఇరాన్, ఇరాక్ ఈ దేశాలు, ఈ సరిహద్దులో ఉన్న దేశాలు ఇవన్నీ కూడా అక్కడ ఈ దేశం ఉంది. ప్రియులారా, అక్కడ ప్రాముఖ్యత ఏంటంటే వెండి, అక్కడ ప్రాముఖ్యత బంగారము. చూడండి, బంగారము, సాంబ్రాణి, అలాగే మరి బోళము కూడా చాలా ప్రాముఖ్యమైంది. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలు కూడా అక్కడ ప్రత్యేకించబడినవి. అంతేకాకుండా అక్కడ మరి మంచి మంచి కలప కూడా అక్కడే దొరుకుతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాలన్నీ కూడా అక్కడే ఎక్కువగా దొరుకుతాయి. ప్రియులారా, రత్నాలు కానీ బంగారం నెంబర్ అన్న క్వాలిటీ కానీ ఓఫీరు బంగారం అంటే అది హెరాము దేశంలో దొరుకుతుంది. అటువంటి దేశం బంగారాన్ని ఇక్కడ తూర్పు దేశంలో కూడా దొరుకుతుంది. ప్రియులారా, అంటే ప్రపంచంలో నెంబర్ 1 క్వాలిటీ బంగారం ఎక్కడి నుంచి ఉందంటే తూర్పు దేశమే. ఈ తూర్పు దేశంలో యోబు సంతానం కూడా అక్కడే ఉంది. ప్రియులారా, యోబు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, దేవునందు భయభక్తులు కలిగిన వాడు. ఎల్లప్పుడూ అతను ప్రజలకు తోడు దాన ధర్మాలు చేసేవాడు కాకుండా మరి యథార్థత కలిగిన సత్యాన్ని అనుసరించినటువంటి వాడు. యోబు భక్తుడు కూడా ఆ దేశస్తుడే. ప్రియులారా, ఊజు దేశం. కనుక ఈ తూర్పు దేశంలో జ్ఞానులు ఆ దృశ్యాన్ని కనిపెట్టి చూసి యేసును వెంబడించారు. ఈ జ్ఞానులు అక్కడికి వెళ్ళగల కారణం ఆలోచించినప్పుడు మరి ఒక విచిత్రమైన విషయం అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అక్కడ ఈ జ్ఞానులు అక్కడికి ఏ విధంగా ప్రయాణం చేసి వెళ్ళారు, అక్కడ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇర్మీయా గ్రంథం 25:20 నుంచి 22 వచనాలు జ్ఞానం చేస్తున్నప్పుడు అక్కడ సమస్తమైన మిశ్రిత జనులు, రాజులు, అలాగే గాదయను, ఎక్రోయను, ఆషేను, ఎదోమీలను, మోయాబీలను, ఊజు దేశస్తులను, సీదోనులను, తూరుదును, అరబీ దేశంలో అనేక మంది రాజులు అక్కడ ఉన్నారు. ప్రియులారా, అంటే వీళ్ళందరూ కూడా చెదిరిపోయి అక్కడికి వెళ్ళిన వారే. ఈ చెదిరిపోయి వెళ్ళటం గల కారణం ఏంటంటే రాజైన నెబుకద్నెజరు దినాల్లో దేవుడు ఇశ్రాయేలును దేవునికి అవిధేయులు నడచడం వలన ఎన్నిసార్లు ప్రవక్తతో మాట్లాడి వారితో చెప్పించినా కానీ వారిలో మార్పు రాలేదు. కనుక ఏం చేశాడంటే తన సేవకుడు నేను నెబుకద్నెజరుతో మాట్లాడి ఆయనకి మనసును ప్రేరేపించి యెరూషలేము మీద దండెత్తి అక్కడ సమస్తాన్ని దోచుకుని రమ్మని చెప్పినప్పుడు అతడు దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్ళి సమస్తాన్ని దోచుకుని అక్కడ వెండి, బంగారము, సమస్త వస్తువులు అన్నీ కూడా తీసుకుని అక్కడ యూదులను కూడా చెరబడుకుని తీసుకుని వచ్చాడు. ప్రియులారా, యూదుల చెర సుమారుగా మరి కల్దీల నెబుకద్నెజరు దగ్గర సుమారుగా 70 సంవత్సరాల చెర ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ 70 సంవత్సరాల చెరలో యూదులు అక్కడ నివాసం చేస్తూ ఆ మిశ్రిత జనాభాగా మారిపోయి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రదేశాలకి వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి మిశ్రిత జనాభాగా ఉండిపోయారు. ప్రియులారా, కనుక అందులో జ్ఞానులు ఉండిపోయారు. అందులో మరి నెబుకద్నెజరు తీసుకొచ్చినటువంటి వారిలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. వీళ్ళు కూడా జ్ఞానులే. ఈ జ్ఞానులు నలుగురు కూడా రాజు నెబుకద్నెజరు ఆస్థానంలో ప్రత్యేకించి జ్ఞానుల మీద అధికారులుగా నియమించాడు. అయితే అలాగే యూదులు చాలామంది వచ్చారు. జ్ఞానులు ఎలా తీసుకుని వచ్చాడు? రాజా నెబుకద్నెజరు తన దగ్గర పనిచేసే నపుంసకుల అధిపతి ఉన్నాడు, అష్కనతుకు చెప్పాడు, నీవేం చేస్తావంటే యెరూషలేములో జ్ఞానులు ఉన్నారు, జ్ఞానవంతులను, బలవంతులను, తెలివిగలవారును, సౌందర్యవంతులు కూడా ఉన్నారు. ప్రియులారా, కనుక వారిని ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళని తీసుకునిరా, కురూపం లేని వారు మనకు వద్దని చెప్పాడు. కారణం ఏంటంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచంలో యెరూషలేము దేశం చాలా ప్రాముఖ్యమైంది. కంప్యూటర్ సైన్స్ అక్కడ అభివృద్ధి చెందింది. చూడండి, టెక్నాలజీ అక్కడ అభివృద్ధి చెందింది. గణిత శాస్త్రం కూడా అక్కడ అభివృద్ధి బాగా అదే అభివృద్ధి. మరి అన్ని రంగాలు చూడండి, సాంకేతిక రంగాలు కూడా అక్కడ అభివృద్ధి. మరి సామాజిక శాస్త్రము చూడండి, అంతేకాకుండా మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ,
సైకాలజీ, ఫిలాసఫీ శాస్త్రాలు ఇవన్నీ కూడా అక్కడే అభివృద్ధి చెందినాయి. అంతేకాకుండా ప్రపంచంలో జ్ఞానవంతులు అక్కడ ఎక్కువగా ఉన్నారు ప్రియులారా. మ్యాథమెటిక్స్లో టాప్ అక్కడే, విమానాల తయారీలో లేటెస్ట్ అక్కడే, అలాగే యుద్ధ సామాగ్రి తయారీ వాటిలో లేటెస్ట్ ఆయుధాలు కానీ విమానాలు కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ అని అక్కడే సప్లై అక్కడే తయారవుతుంది. ప్రపంచ దేశాలు కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఆ దేశాన్ని, ఆ భూమిని ఆశీర్వదించి దాన్ని గొప్పగా చేశాడు ప్రియులారా. నేటికి అది స్థిరంగా ఉంది. అంతేకాకుండా ఇవాళ మన దేశాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనం తినే కూరగాయల యొక్క లేటెస్ట్ విధానం, మరి వ్యవసాయ పద్ధతులన్నీ కూడా యెరూషలేము నుంచే మనం తెచ్చుకున్నాం. యెరూషలేము మీద ఆధారపడ్డాం. ఇవాళ ప్రపంచానికి శాంతి కలిగించడానికి యెరూషలేమే ముందుకు వెళ్ళిపోతుంది ప్రియులారా. ఇది ఈ స్థితిలో దేవుడు జ్ఞానులు అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ జ్ఞానులు అక్కడ మిశ్ర జనాభాగా మారి వాళ్ళే ఆ జ్ఞానులే కనిపెట్టి యేసు ప్రభు వారిని నెతకడానికి, ఆయన్ని సన్మానించడానికి, ఆయన్ని పూజించడానికి బయలుదేరి మరి ఒంటెల మీద బయలుదేరి అక్కడ వెళ్ళారు. హేరోదును అడగగానే హేరోదు ఏం చేశాడు, రాజు సంగతి విని అప్పుడు అతడు కలవరపడ్డాడు. ఎలా కలవరపడ్డాడు? అతని దగ్గర పనిచేసే వాళ్ళందరూ కలవరపడ్డారు. ఎందుకంటే ఒక రాజు పరిపాలన సాగిస్తూ ఉండగా ఇంకొక రాజు పుట్టడమా, కనుక ఇది అసంభవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనసులో ఉంచి జ్ఞానులతో రహస్యంగా మాట్లాడి, మీరు వెళ్ళి ఆ శిశువుని చూసి మీరు కానుకలు సమర్పించి తిరిగి నా దగ్గరకు వచ్చి చెప్పినట్లయితే నేను కూడా వెళ్తానని చెప్పి అతనితో ఒక మంచి రహస్య ఒప్పందం చేసుకుని అతడు వాళ్ళని పంపించాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత శిశువును చూశారు, తల్లిని చూశారు, సాగిలపడి నమస్కరించారు. మరి బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించి శిశువును, తల్లిని పూజించి అక్కడి నుంచి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారంటే ఆ రాత్రి సమయంలో దేవుడు వారితో మాట్లాడి మీరు వచ్చిన మార్గాన్ని వెళ్ళదు, వేరొక మార్గం వెళ్ళిపోమని చెప్పగానే అదే మార్గం వారు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు ప్రియులరా. వీళ్ళు వస్తారని కనిపెట్టి రాజు అయిన హేరోదు ఏం చేశాడంటే అతడు కనిపెట్టి రాలేదని ఉద్దేశంతో జ్ఞాపం చేసుకుని 1 సంవత్సరం మొదలుకొని 2 సంవత్సరాల వయసున్న పిల్లల వరకు కూడా ఏం చేశాడండి, వాళ్ళనే హతం చేసేయమన్నాడు, అంతే, చంపేయమన్నాడు. ఇది శాసనం. ఈ శాసనం ఎప్పుడైతే చేశాడో దేవుడు ఆలోచన చేసేసాడండి, యోసేపుతో మాట్లాడాడు. శిశువును చంపడానికి వ్యక్తులు కొంతమంది కనిపెడుతున్నారు కనుక నీవు ఈ రాత్రి సమయంలో మరి మరియను శిశువును తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమని చెప్పాడు. అదే ప్రకారంగా అతను ఐగుప్తుకు ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు ప్రియులారా. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే మళ్ళీ హేరోదు చనిపోయిన తర్వాత అక్కడ నుంచి తీసుకుని వచ్చారు. అరే ఆలోచించినప్పుడు చూస్తే ఇది ఒక ప్రణాళిక. ప్రవక్తల ద్వారా చెప్పబడిన విషయాలన్నీ కూడా నెరవేరినాయి. ప్రవక్తలతో చెప్పాడు. శిశువు పుట్టిన తర్వాత శిశువు సాధారణంగా యేసుక్రీస్తు వారు పుట్టిన జన్మదినము డిసెంబర్ 25. డిసెంబర్ 25 అయితే మరి 8 రోజులు శిశువు పుట్టిన తర్వాత 8 రోజులు లెక్కేస్తే ఎక్కడికి వచ్చింది? జనవరి 1 తారీఖు వచ్చింది ప్రియులరా. అంటే జనవరి 1 తారీఖు అంటే ప్రపంచమంతా కూడా ఒక మంచి గొప్ప సెలబ్రేషను. అయితే ఈ శిశువుకు చూడండి, లోకాసు వార్త 2:21 చెప్తున్నాడు చూడండి, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ రోజున ఆయనకు యేసు అని పేరు కూడా పెట్టారు ప్రియులారా. అంతేకాకుండా ఇది ఈ 8వ రోజు అంటే లెక్కేస్తే డిసెంబర్ 25వ తారీఖు నుంచి ఆయన పుట్టినరోజు నుంచి 8వ తారీఖు వరకు లెక్కేస్తే 25, 26, 27, 28, 29, 30, 31 వరకు లెక్కేస్తే సుమారుగా 7 రోజులు వచ్చింది. 1వ తారీఖు వచ్చాడు మాత్రం 8వ రోజు వచ్చింది. ఈ 8వ రోజే జనవరి 1. ఈ జనవరి 1 న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ ప్రపంచం అంతా కూడా అద్భుతమైన ఒక ఎక్సలెంట్ యొక్క ఫెస్టివల్గా మనం చేసుకున్నాం ప్రియులరా. ఈ పండుగని ప్రపంచమంతా ఆచరిస్తుంది, ప్రపంచమంతా చేస్తుంది. కాబట్టి ఇది హిస్టారికల్ ఒక ఫెస్టివల్ కనుక ఈ పండుగ యేసుక్రీస్తు వారు నామకరణము చేసిన రోజు. ఆయన 25వ తారీఖున పుట్టాడు. 8వ రోజున ఆయన సున్నతి చేసి ఆయన నామకరణం చేయాలని ఆలోచన కలిగినప్పుడు ముందుగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మరియతో చెప్పాడు ఆమెకు యేసు అని పేరు పెడతారని. అలాగే మరి యోసేపుతో చెప్పిన మాట జ్ఞాపం చేసుకుని ఆయన దూత ద్వారా చెప్పిన విషయాన్ని జ్ఞాపం చేసుకుని ఆ శిశువుకి యేసు అనే పేరును ఆ రోజునే స్థిరపరిచారు. అంటే జనవరి 1 ఆయనకి పేరును యేసు అను పేరు పెట్టడం జరిగింది ప్రియులారా. కనుక ఇన్ని అద్భుతాలు జరిగి మరి ప్రపంచంలో యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకు పాపుల విషయాన్ని మనం పుట్టుకతో జన్మతో పాపులం కాబట్టి, మన పూర్వీకులు చేసిన పాపం నుంచి పాపలు ఉన్నాం కాబట్టి పాప విమోచన కలగడానికి ఇస్తాడంటే ఆయన చీకటి దినాల నుంచి వెలుగు రావడానికి, మరి ఆయన వెలుగును ప్రసాదించడానికి తన కుమారుని యేసుక్రీస్తు లోకం తీసుకుని వచ్చాడు. రెండోది నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకం తీసుకుని వచ్చాడు. పాపులు రక్షించడానికి వచ్చిందేమో 1 తిమోతి రాసిన 10:15 చూపించాడు. లోకాసు వార్త 19 మరి 10 చూపిస్తున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా.
తండ్రి అయిన దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా తన కుమారుని రక్షించిన కుమారుని లోకమును పంపించి తన కుమారుని ద్వారా విమోచన కలిగించి సర్వ మానవాళిని ఆయన మరి యొక్క ఆయన వైపు తిప్పడానికి, విమోచన కలిగించి ఆయన బిడ్డలుగా వారసులుగా చేయడానికి ఆయన్ని ఈ లోకంలో పంపించాడు. ముందుగా ప్రవక్త యెషయాతో మాట్లాడాడు. మేకా గ్రంథంలో కూడా మేకాతో కూడా మాట్లాడాడు. బెత్లెహేమా ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన దానవు, నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నువ్వు వచ్చునని చెప్పి మేకాతో మాట్లాడాడు. అలా యెషయాతో మాట్లాడాడు. 11:2 చెప్తున్నాడు, యెషయా ముద్ర నుండి చిగురు పుట్టును, వాని వేరును అంకురం ఎదిగి ఫలించునని విషయాన్ని ముందుగా తెలియపరిచాడు. అలాగే యెషయా 47:12-13 చెప్తున్నాడు, నక్షత్రం యాకోబులో ఉదయించును. చూడండి, 2 నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రము యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే పుట్టింది. ఆయన మర్మాన్ని తెలియచేయడానికి జ్ఞానుల దగ్గరికి వెళ్ళింది. జ్ఞానుల దగ్గర నుంచి తిరిగి అక్కడికి వచ్చేసింది. ఇది జ్ఞానుల దగ్గర నుంచి తిరిగి వచ్చింది ఈ నక్షత్రము. కాబట్టి ప్రియులరా, ఇది ఒక నక్షత్రము. రెండో నక్షత్రం యేసుక్రీస్తు వారు. దీనికి కారణం ఏంటంటే యెషయా 47:12-13 చెప్తున్నాడు, నక్షత్రం యాకోబులో ఉదయించునని ముందుగా ప్రవక్తలతో రాయించాడు. కానీ 2 నక్షత్రాల మధ్య మర్మం మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు పుట్టిన నక్షత్రం అది. యేసుక్రీస్తు వారు పుట్టిన నక్షత్రము అది మర్మాన్ని తెలియజేసి మార్గాన్ని చూపించే నక్షత్రం అది దేవదూత. కానీ యేసుక్రీస్తు వారు నక్షత్రం అని యోదా గోత్రముల నుంచి యాకోబు నుంచి వచ్చిందనే విషయాన్ని మరి యెషయా ముందుగానే తెలియపరిచాడు ప్రియులారా. కనుక ఈ నక్షత్రము యేసుక్రీస్తు వారు ఒక నక్షత్రము భూమికి వచ్చి ఆయన భూమి మీద వెలుగును ప్రసాదించడానికి, చీకటి దినాల్లోంచి మనకి ఆయన వెలుగును ప్రకటించడానికి తండ్రైన దేవుని ద్వారా భూలోకంలోకి వచ్చిన ఆయన మానవుడిగా శరీరధారిగా వచ్చి తండ్రికి మనకున్న యొక్క ఆ బంధుత్వాన్ని ఏర్పాటు చేశాడు ప్రియులారా. కారణం ఏంటంటే తండ్రికే మనకు మాటలేని పరిస్థితుల్లో మాటలు కల్పించడానికి, సమాధానము కల్పించడానికి, అంతేకాకుండా తండ్రితో మనకు బంధాన్ని ఏర్పరచడానికి ఆయన లోకంలోకి వచ్చాడు ప్రియులారా. పూర్వమైతే ధర్మశాస్త్రం ద్వారా ఏ విధులు కూడా నెరవేర్చలేదు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేసి నూతన నిబంధనను ప్రారంభించి నూతన నిబంధన ద్వారా ఇన్సిడెంట్ ఆయన తండ్రికి మనకు మార్గాన్ని అనుగ్రహించాడు. ఈనాడు పాపం చేస్తే పాపానికి శిక్ష మరణం కాదు, కానీ పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు వారు తెలియపరిచాడు. పూర్వం మనిషి పాపం చేసే ధర్మశాస్త్రం ద్వారా అతడు చనిపోవలసిందే, మరణశిక్ష అనేది ఉండేది. కానీ ఆ మరణశిక్ష నుంచి తప్పించి ఆయన ఇప్పుడు పాపానికి ఆయన ఏం చేశాడు, ఆయన క్షమాపణ కలిగించి ఆయన రాజ్యానికి వారసులుగా ఆయన ఏర్పాటు చేశాడు. కనుక ప్రియులరా, ఈయన మర్మాన్ని మనం ఈ విధంగా తెలుసుకున్నట్లయితే ఆయన ఆ పుట్టుకని ఈ విధంగా తెలుసుకుని మనం లోకంలో బ్రతికినంతకాలము ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎదుగుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.